హాయ్ గాయ్స్, మన యూట్యూబ్ ఛానల్కి అయితే మనం డీజే మైక్ మినీ అయితే తీసుకున్నాం బెస్ట్ వాయిస్ అవుట్పుట్ అయితే మీకు ఇవ్వడానికి. సో ఇది ప్రతి ఆండ్రాయిడ్కి కూడా వర్కౌట్ అవుద్దా అంటే డీజే ఈ మధ్యన మన యూట్యూబర్స్ అందరూ డీజే ఆస్మో పాకెట్ 3 కొంటున్నారు కదా. సో డీజే ఎకోసిస్టమ్కి కాకుండా మన ఆండ్రాయిడ్కి కూడా వర్కౌట్ అవుద్దా, యాపిల్ ఐఫోన్కి కూడా వర్కౌట్ అవుద్దా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా చూద్దాం. సో మైక్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఇందులో ఏమేమి వచ్చాయి, ఇది మనకి ప్రైస్ అయితే 6000 అయితే పడింది. సో ఇది వైట్ వేరియంట్ అండ్ బ్లాక్ వేరియంట్ అయితే మనకి ఆల్మోస్ట్ 9000 చూపిస్తుంది. ఇది సింగిల్ మైక్ ఇన్బిల్ట్ ట్రాన్స్మిటర్ అయితే వస్తుంది. సో మనకి వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే సింగిల్ మైక్ కావాలనుకుంటే మనకి ఇదైతే సరిపోతుంది. అండ్ దీని క్వాలిటీ ఎలా ఉన్నదనేది మీకు వీడియోలో అయితే చెప్తాను. సో చూద్దాం, మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. హాయ్ గైస్, ఇప్పుడు ఈ డీజే మైక్ మినీలో మనకి ఏమేమి వచ్చాయో అయితే చూద్దాం, ఏమేమి ఐటమ్స్ వచ్చాయన్నది. అండ్ అన్బాక్సింగ్ చేస్తే మనకి ఫస్ట్ బ్యాగ్ అయితే ఉంది. సో బ్యాగ్లో ఏమేమి ఇచ్చాడో చూద్దాం. బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే, బ్యాగ్ క్వాలిటీ. సో బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నాయి చూద్దాం. సో విండ్ క్యాన్సిలేటర్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి విండ్ నాయిస్ నుంచి అయితే ఉపయోగపడతాయి, విండ్ నాయిస్. అండ్ ఇది మనకైతే మైక్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, మన మైక్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ చూసుకుంటే మైక్ అయితే ఉంది. సో మైక్ చాలా బాగుంది చూడడానికి, ప్రీమియంగా. అండ్ నెక్స్ట్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో మైక్ని చూద్దాం, ఇవన్నీ పక్కన పెడితే మైక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ మనం మైక్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం, మైక్ అయితే ఎలా ఉందో. ఇది డీజే మైక్, వైట్ కలర్. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే మ్యాగ్నెట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మ్యాగ్నెట్ చూడండి, మనం ఎక్కడైనా దీన్ని క్లిప్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఛార్జ్ చేయడానికి. సో మన మైక్ ఉంది కదా, మైక్ని అయితే ఛార్జ్ చేయడానికి. సో మనం ఇలా ఉంది కదా, మనం ఇలా అయితే మ్యాగ్నెట్స్ ఉంటాయి మొత్తం, ఇలా అయితే స్టిక్ చేయొచ్చు ఈజీగా. సో ఇది అయితే బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అయితే మనకి. సో మైక్ క్వాలిటీ ఎలా ఉన్నదనేది మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తా గైస్. హాయ్ గైస్, ఇదైతే మనకి మైక్. సో మైక్ క్వాలిటీ ఎలా ఉన్నది చూడండి. ఈ మైక్ నుంచి ఇప్పుడు మీకైతే వాయిస్ వస్తుంది. మనకి కెమెరా అయితే డీజే ఆస్మో పాకెట్ 3, కానీ వాయిస్ క్లారిటీ అయితే మాత్రం మీకు మైక్ మినీ నుంచి అయితే వస్తుంది. వాయిస్ క్లారిటీ చూడండి ఎలా ఉన్నది ఏంటి అనేది. సో ఇది ఉంది కదా మీకు, ఇదేంటంటే విండ్ క్యాన్సిలేషన్. అంటే మనము విండ్ ఎక్కువ మీకు ఎఫెక్ట్ అవ్వకుండా, విండ్ వల్ల నాయిస్ ఎక్కువ రాకుండా విండ్ క్యాన్సిలేటర్గా ఉపయోగపడుతుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ క్లిప్ అయితే ఉంటుంది. సో మీరు చూసారు కదా ఇప్పుడైతే మైక్ క్వాలిటీ ఎలా ఉందో. సో మైక్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఆండ్రాయిడ్స్కి కూడా చాలా ఈజీ కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్కి ఎలా కనెక్ట్ చేయాలో కూడా మీకు వీడియోలో అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఆండ్రాయిడ్ మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలో చూద్దాం గైస్. ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఆన్ చేస్తే మనకైతే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా. సో ఇది బ్లింక్ అయిన తర్వాత మనం మన మొబైల్లోకి వెళ్ళి బ్లూటూత్ అయితే ఆన్ చేయాలి. బ్లూటూత్ ఆన్ చేశాక బ్లూటూత్లో ఓపెన్ చేస్తే మనకి డీజే మైక్ మినీ అని కనిపిస్తుంది గైస్. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను పేర్ చేశాను కాబట్టి నాకు వెంటనే కనెక్ట్ అయ్యింది. సో మీకు దీన్ని ఒకసారి అన్పేర్ చేసి అయితే చూపిస్తాను. సో అన్పేర్, సో మళ్ళీ మీకు పేర్ చేసి అయితే చూపిస్తాను. సో మనం ఈ పేరింగ్ బటన్ ఉంది కదా, ఇక్కడ పేరింగ్ బటన్, ఈ పేరింగ్ బటన్ని లాంగ్ బటన్ ప్రెస్ చేసి చూపిస్తే మీకైతే గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో గ్రీన్ కలర్ వచ్చిందంటే మీకు పేరింగ్కి రెడీగా ఉన్నదని అర్థం. సో అప్పుడు మీకు మీ బ్లూటూత్లో ఇక్కడ మీకు డీజే మైక్ మినీ అని కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మీకు పేరింగ్ అయితే అయిపోతుంది. సో పేరింగ్ అయిపోయింది, చూసారు కదా, పేరింగ్ అయిపోయింది. దీని తర్వాత మీరు దీన్ని ఎప్పుడైనా ఇది యూస్ చేయాలంటే మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయండి. మోర్లోకి వెళ్ళాక ఇక్కడ ప్రోలోకి వెళ్ళండి, ప్రో ఉంది కదా. సో ప్రోలోకి వెళ్ళాక ఇక్కడ కనెక్ట్ చేయాలి. వీడియోలో పెట్టాక ఇక్కడ సెట్టింగ్స్లో మీకు మైక్ ఆప్షన్ ఉంటుంది చూడండి. మైక్ ఆప్షన్లో ఫోన్ ఉంటాయి, ఇందులో బ్లూటూత్ అయితే ఉంటుంది. సో బ్లూటూత్ మీద అయితే క్లిక్ చేయండి. బ్లూటూత్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు డీజే మైక్ నుంచి
వీడియో రికార్డ్ అవుద్ది. వాయిస్ క్లారిటీ కూడా చాలా చాలా బాగుంటుంది గైస్. సో దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉన్నదనేది మనకి నెక్స్ట్ చూద్దాం వీడియోలో. సో సేమ్ ప్రొసీజరే ఐఫోన్కి కూడా సేమ్ ప్రొసీజరే. మీరు ప్రో మోడ్లోకి వెళ్ళి బ్లూటూత్ మోడ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని మీరు ఎక్కడైనా మీ బాడీలో ఎక్కడైనా దీన్ని పెట్టుకోవచ్చు. మ్యాగ్నెట్ యూజ్ చేసి మ్యాగ్నెట్ ఇలా తీస్తే వస్తుంది. సో మ్యాగ్నెట్ యూజ్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మీరు మైక్ అయితే పెట్టేసి వాయిస్ రికార్డ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. వాయిస్ క్లారిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. వ్లాగ్స్ చేసిన వాళ్ళకి కానీ, ఇంకా ఏమైనా చిన్న చిన్న పోర్ట్రేట్ అంటే వర్టికల్గా షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వర్టికల్గా షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి కూడా ఈ మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి సింగిల్ మైక్ సరిపోద్దంటే ఈ మినీ మైక్ అయితే తీసుకోవచ్చు. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. వైట్ వేరియంట్ అయితే మనకి 6000 అండ్ బ్లాక్ వేరియంట్ అయితే మీకు ఆల్మోస్ట్ 9000 ఇలా పడుతుంది. సో 2 ట్రాన్స్మిటర్లు వస్తాయి. సో రెండు ట్రాన్స్మిటర్స్ మీరు తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. మీకు సింగిల్ మైక్ సరిపోద్ది అనుకుంటే ఇదైతే మీకు సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు చాలా చాలా బాగున్నది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా బెటర్గా వ్లాగింగ్ సంబంధించి కొన్ని చాలా విషయాల గురించి మన ఛానల్ అయితే ప్రతిదీ పోస్ట్ చేస్తాం. వేస్ట్ కంటెంట్ అయితే మోస్ట్లీ పోస్ట్ చేయకుండా ఉండడానికి అయితే నేను ట్రై చేస్తాను. యూజ్ఫుల్ కంటెంట్, నాకు ఎందులో టాలెంట్ ఉందో దానికి సంబంధించి కంటెంట్ని పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి గైస్.